ఆ రాత్రి రాహుల్ తన ఫోన్ను చివరిసారిగా చూశాడు. సమయం చాలా ఆలస్యమైంది. మరుసటి రోజుకి ఇంకా 3 నిమిషాలు అంతే అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడే ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఇప్పుడు ఎవరు అని అనుకుంటూనే కాల్ కట్ చేయబోయాడు. కానీ ఏదో తెలియని భావనతో ఫోన్ ఎత్తాడు. హలో, ఎవరు మీరు అని అవతల నుండి ఒక వృద్ధుడి స్వరం. బాబు, నేను తప్పు నెంబర్కి కాల్ చేశాననుకుంటా, కానీ నీ గొంతులో చాలా బాధ వినిపిస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయా అని అడగగా రాహుల్ ఒక్కసారిగా మౌనమైపోయాడు. ఎన్నో రోజులుగా నువ్వు ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగలేదు. ఆ ఒక్క ప్రశ్న అతని గుండెల్లో దాచుకున్న బాధను కదిలించింది. వృద్ధుడు మెల్లగా అన్నాడు, బాబు, నేను నీ గురించి ఏమీ తెలియదు, కానీ ఒక విషయం నాకు తెలిసింది. ఈరోజు ఎంత చీకటిగా ఉన్నా రేపు ఉదయం సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. మన జీవితం కూడా అలాంటిదే. ఈ రాత్రి తీసుకునే నిర్ణయం రేపటి అందమైన రోజును చూడనివ్వదు. అనగానే రాహుల్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను మొదటిసారి ఏడవడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాల తర్వాత వృద్ధుడు నవ్వుతూ, సరే బాబు, ఇప్పుడు నాకు తెలిసింది. నేను తప్పు నెంబర్కి కాల్ చేయలేదు. దేవుడు, వీధి నన్ను ఇలా పని చేయనిచ్చాయి అని కాల్ కట్ చేశాడు. కొన్నిసార్లు ఒక అపరిచితుడి మాట కూడా మనిషికి మళ్ళీ బ్రతకాలని గుర్తు చేస్తుంది. ఆ రాత్రి రాహుల్ తన జీవితాన్ని ముగించలేదు. బదులుగా మరుసటి రోజు ఉదయం తన అమ్మకు ఫోన్ చేశాడు. తన స్నేహితుడికి కలిశాడు. నెమ్మదిగా మళ్ళీ జీవించడం ప్రారంభించాడు. ఈ కథలో నిజంగా గొప్పది ఆ ఫోన్ కాల్ కాదు, నువ్వు బాగున్నావా అని అడిగిన ఆ ఒక్క మాట. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియదు, మనం మాట్లాడిన ఒక మాట ఎవరి జీవితంలో చివరి ఆశగా మారుతుందో. అందుకే ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎవరికో కారణం కాకపోయినా బ్రతకడానికి కారణం మాత్రం కావచ్చు. మనకు ఎప్పటికీ తెలియదు, మన నోటి నుండి వచ్చిన ఒక్క మాట ఎవరి జీవితంలో చివరి ఆశగా మారుతుందో. మీరు ఎవరికో ఒక మంచి మనిషి మాత్రమే కావచ్చు, కానీ వాళ్ళకు మాత్రం బ్రతకడానికి కారణం కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమను పంచుదాం, ప్రేమగా మాట్లాడదాం.